అస్సలాముఅలైకుం. మనము దైవ ప్రవక్త వారి యొక్క ప్రవచనాలను తెలుసుకుంటున్నాము ప్రతిరోజు కూడా. ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రవచనాన్ని తెలుసుకుందాము. హదీసు కిరణాలు రియాజు సాలిహిన్ 534వ ప్రవచనం. అబూ దావుద్ అనే సంకలనకర్త, హదీసు సంకలనకర్త దీన్ని సంకలనం చేశారు. దైవ ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఎవరికైనా పస్తులు ఎదురైనప్పుడు, అంటే పస్తులతో ఉన్నప్పుడు అతను, లేకపోతే సరైనటువంటి తిండి లేనటువంటి పరిస్థితుల్లో అతను పస్తులు ఉండే పరిస్థితి వచ్చినప్పుడు తన అవసరత గురించి, తన పస్తులను గురించి ప్రజల ముందు వెళ్ళబుచ్చుకుంటే అతని పస్తులు ఎంత మాత్రం కూడా తీరవు. అయితే దానికి బదులు అతను దైవం ముందు తన యొక్క కష్టాన్ని చెప్పుకుంటే ఆలస్యంగా కానీ లేకపోతే త్వరగా కానీ అతనికి ఉపాధిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దైవం అతనికి ఉపాధిని ఏర్పాటు చేస్తాడని అర్థం. మహాశిలారు దీని అర్థం ఏంటంటే, అంటే మనము పస్తులతో ఉన్నప్పుడు దైవమా నా యొక్క పస్తులను నా అన్నాన్ని ప్రసాదించు, ఆహారాన్ని ప్రసాదించు, ఈ పస్తులను నన్ను రక్షించు అని కోరుకుంటే అతని ఆకలి తీరిపోతుందా? మహాశిలారా, దాని అర్థం అది కాదు. కాబట్టి అడిగేది దైవాన్ని అడగాలి, అతని ప్రయత్నం అతను చేయాలి. అది ఇక్కడ. కాబట్టి దైవాన్ని అడగకుండా ప్రధానంగా ముందు అతను తన యొక్క అవసరతను, తన యొక్క బలహీనతలను దైవం ముందు వెళ్ళబుచ్చుకోకుండా, దైవానికి చెప్పుకోకుండా తన కష్టాలు ప్రజల ముందు చేయి చాచితే ఎంత మాత్రం కూడా ప్రజలు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ అదే దైవాన్ని మనం అడిగినట్లయితే మహాశిలారా, అయితే దైవాన్ని అడగకపోయినా అతను ఆయన అవసరాలు తీరుస్తున్నాడు కదా. ఈ విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం అడిగితేనే ఆయన వాన కురిపించడం లేదు, మనం అడిగితేనే ఆయన ఆహారాన్ని మనకు ప్రసాదించడం లేదు. మనం అడిగినా అడగకపోయినా ఆయన మనకు ఇచ్చేది ఇస్తాడు. అయితే అడిగినట్లయితే ఆయన మరింత సంతోషంగా ప్రసాదిస్తాడు. దాసుడు నన్ను అడిగాడు కదా అని చెప్పేసి మహాశిలారా. కాబట్టి దాసుడు ఏదైనా అడిగినప్పుడు అది కాదనడము దైవం తనకు చిన్నతనంగా భావిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క హదీసు యొక్క ప్రవచనం యొక్క ఉద్దేశం ఏమిటంటే, నీకు ఏదైనా అవసరత కలిగినప్పుడు ముందు దైవాన్ని వేడుకో. ఆయన రకరకాల మార్గాల ద్వారా నీ యొక్క అవసరాన్ని తీర్చే ఏర్పాటు చేస్తాడు. నువ్వు పస్తులు ఉన్నట్లయితే నీ ఆకలి తీరే ఏర్పాటు చేస్తాడు. ఆయన చేస్తాడు. ఎవరిలో ఒకళ్ళు ఆహారం ప్రసాదిస్తారు, ఎవరిలో ఒకళ్ళు ఆహారం ఇస్తారు. ఎవరు ఒకరి యొక్క మనసులో దైవము ఇతని యొక్క ఆకలి తీర్చాలి అన్న ఆలోచన పుట్టిస్తాడు. అది మనం గమనించవలసింది. అంతే తప్పించి దైవాన్ని వేడుకుంటే వెంటనే ఆయన ప్రత్యక్షమైతే మనకు అక్షయపాత్ర లాంటిది ఏదైనా ఇచ్చేస్తాడని అర్థం కాదు అక్కడ. కాబట్టి అడిగేది దైవాన్ని అడగాలి. ఆయన రకరకాలైనటువంటి మార్గాల ద్వారా మన యొక్క అవసరాన్ని తీర్చే ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ముందు అడిగేది మనం ఆయన్ను అడగాలి మహాశిలారా. ఆయన్ను అడగకుండా, దైవాన్ని వేడుకోకుండా మనము ప్రజల ముందు చేయి చాచినట్లయితే అది ఎంత మాత్రం కూడా ఇస్తే ఇవ్వచ్చు వాళ్ళు, లేకపోతే లేదు. కానీ అదే దైవం ముందు మనం చేయి చాచినట్లయితే తప్పనిసరిగా ఆయన మన అవసరాన్ని తీర్చి ఏర్పాటు చేస్తాడు. సర్వేజన సుఖనుభవం. థ్యాంక్ యూ వెరీ మచ్.